ప్రత్యేక హోదా అంశం టీడీపీ వైసీపీ మధ్య మాటలు మంటలు రాజేస్తోంది. విశాఖలో తలపెట్టిన దీక్షతో మొదలైన రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయమంటోంది టీడీపీ. అసలు టీడీపీ పాలనే అబద్దాలు అసత్యాలమయమని ఆరోపిస్తోంది వైసీపీ. ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హోదా చుట్టూనే తిరుగుతున్నాయి. కొన్నాళ్ల పాటు మరుగున పడిపోయిన హోదా అంశం చెన్నైలో జరిగిన జల్లికట్టుతో మళ్లీ తెరపైకొచ్చింది. జల్లికట్టు స్ఫూర్తిగా ఉద్యమిస్తామంటూ ప్రకటించిన వైసీపీ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టడం, దాన్ని పోలీసులు అడ్డుకోవడం, ఆపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు, దానికి అధికార పక్షం కౌంటర్లు, ఇలా రాజకీయాలన్నీ ఒక్కసారిగా హాట్ గా మారిపోయాయి. వైసీపీ టీడీపీ నేతల సంగతి పక్కన పెడితే చంద్రబాబు జగన్ స్వయంగా రంగుల్లోకి దిగటంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దుర్మార్గులు రాక్షసుల నుంచి సీఐఏ యజ్ఞం భగ్నం కాకుండా కాపాడారంటూ పోలీసులకు కితాబిచ్చారు చంద్రబాబు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు జగన్. అవినీతి దుష్టచతుర్ముఖ పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది అంటూ ధ్వజమెత్తారు. ఆ రోజు గాని పోలీసులు సరిగా ఏదో దుర్మార్గులు రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భంగం చేయాలనుకున్నారో ఆ రాక్షసుల నుంచి గాని ఈ యజ్ఞాన్ని కాపాడుకోకపోతే ఈ రోజు అపహాస్యం అయిపోయేది. కంట్రీ కూడా అపహాస్యం పేరు వచ్చేది, మనకు అపహాస్యం అయ్యేది. లాఫింగ్ స్టాక్ అయ్యాడు. ప్రపంచం నుంచి డెలిగేట్స్ వచ్చి ఇది ఇండియా ఇంకా మారదు, ఇంతే అనే పరిస్థితి వచ్చేది. ఇవాళ జరుగుతా ఉన్నది ఏమిటి అని అంటే అవినీతి పాలన జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఏ వీధిలో చూసినా ఇసుక దొంగలే కనిపిస్తారు. వాడలో చూస్తే ఇవాళ మట్టి దొంగలు కనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏ ఊర్లో కూడా ప్రభుత్వ పనులు చేయాలి అని అంటే అది నామినేషన్ పద్ధతిలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే చేసుకునేట్టుగా జీవోలు తీసుకొస్తాడు. ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇస్తామంటేనే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించానన్న సీఎం చంద్రబాబుపై విపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు. ప్యాకేజీ పేరుతో ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారంటూ ఆరోపించారు. స్పెషల్ స్టేటస్ అనేది అన్ని రాష్ట్రాలు తీసేశారు. నేను అన్నట్టు చెప్పాను, స్పెషల్ స్టేటస్ లేదు, రేపటి నుంచి ఉండదు. రెండోది, జల్లికట్టుకు మన స్పెషల్ స్టేటస్ కంపారిజన్ చేస్తాం. దట్ ఈస్ ఎ గేమ్. అది ఒక సంస్కృతి, తప్పులేదు. మందరూ కోడిపందాలు ఆడేశారు. నేను కూడా చెప్పాను, ఆడద్దని చెప్పాను. కానీ పబ్లిక్ సెంటిమెంట్ చూసి మన వాళ్ళైతే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. నేను వద్దాను, మీరు పోకూడదు, మీకు చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కూడా పడే పాపులర్ అని అలాగే జరిగింది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. స్పెషల్ ప్యాకేజీకి స్పెషల్ స్టేటస్కి వ్యత్యాసం ఏంటని అడిగాను నేను తప్ప. స్పెషల్ ప్యాకేజీలో ఇచ్చినటివి చూస్తే అన్ని కూడా స్పెషల్ స్టేటస్ లో ఏమి ఇస్తున్నామో అన్ని తూచా తప్పకుండా ఇస్తామని చెప్పిన తర్వాత మీరు ఆందోళన చేయడం ఏంటండి? ప్యాకేజీ అని చెప్పి కొత్త అబద్ధాలు చెప్పాడు, కొత్త అసత్యాలు చెప్పాడు. అసలు ఎక్కడైనా ప్యాకేజీ అంటే ఏమిటి? మనకి ఇవ్వాల్సిన దానికన్నా అవతల వాడు ఏదైనా ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజీ అని అంటారు. మనకి ఇవ్వాల్సిందే వాళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అది ప్యాకేజీ అని చెప్పి కనిపిస్తా ఉంది. ప్రజల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. సీఐఏ సదస్సుతో రాష్ట్రానికి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనలను జగన్ ఎద్దేవా చేశారు. ఒక 22 లక్షల మందికి ఉద్యోగాలు, 10,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇది ఒక పెద్ద ఎత్తున అభివృద్ధికి నాంది పలుకుతుంది. పోయిన సంవత్సరం మీరు చూస్తే ఈ కాన్ఫరెన్స్ల వల్ల ఏం లాభం వస్తుందనుకుంటే మనకు సిఏఏలో 328 వచ్చాయి. 4,67,577 కోట్ల రూపాయలు ఎంఓఏలు వచ్చే పెట్టుబడుల కోసం. నిన్న 10 లక్షల కోట్లు అన్నాడు. దీని ముందు సంవత్సరం 4,78,000 కోట్లు వచ్చాయన్నాడు. రెండేళ్లు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొంకాడు. నిజంగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మనం అందరం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాం, ఎక్కడన్నా మనకు కనిపిస్తా ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్న పరిశ్రమలో గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా ఇలా 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 ఇలా
మొత్తానికి హోదా రాజకీయాల్లో ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. వైసీపీ, కాంగ్రెస్, జనసేన ముప్పేట దాడి చేస్తున్నాయి. వీరికి ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది.